టెంట్ హౌస్ ఉందా సచిన్కి? ఇగో ఈయనకే టెంట్ హౌస్ ఉంటుంది. జీపీ ఎక్స్పెండిచర్ అండ్ గ్రాస్ స్ప్రే ఛార్జెస్. సో గ్రాస్ గడ్డి మందు చల్లేదానికి ఈయనకే గడ్డి మందు అది ఉన్నది. ఇంకేముంది? పర్చేస్ ఆఫ్ రికార్డ్స్ రిజిస్టర్, ఈయనకే స్టేషనరీ ఉంది, రికార్డులు రిజిస్టర్లు అమ్మే దుకాణం ఉంది ఆయనకే. పర్చేస్ ఆఫ్ ఎంపీడబ్ల్యూ సోప్స్ అండ్ ఆయిల్ అటాగు, అది సబ్బులు ఆయిల్ దుకాణం కూడా ఈ సచిన్ బాబుకే ఉంది. ఇంకేముంది? ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఇంకా సచిన్కి ఇచ్చిరట. ఇక చూడురి, ఇక లావణ్య ఎవరో మీకు ఎరకగా ఉండాలి కానీ ఇంకా ఈ సచిన్ బాబు ఏడేడున్నాడు? మత్తుకున్నట్టుండుగా. కానీ మొత్తానికి క్రికెట్లో ఆ సచిన్ ఎంత ఫేమసో మీ ఊర్లో ఈ సచిన్ అంతా ఫేమస్ ఉన్నట్టున్నాడు. నరసింహరావు పర్చేస్ ఆఫ్ ఎంపీడబ్ల్యూ క్లాస్ అగు బట్టలు కూడా ఎంపీడబ్ల్యూ ఈ వాళ్ళకి బట్టలు కూడా సచినే అమ్మిండు. పీడబ్ల్యూఎస్ ఛార్జెస్ అండ్ ఆఫీస్ మెయింటెనెన్స్ సచినే చేసిండు. కానీ గొప్పడా సచిన్ విగ్రహం పెట్టుకోవాలి మీరు మీ ఊర్లే. ఇంకేంది? డీజిల్ ఛార్జెస్ ఆయననే. పర్చేస్ శాప్లింగ్స్ అండ్ నర్సరీ మెయింటెనెన్స్, మొక్కలు ఉంటాయి కదా మీ ఊర్లో పెట్టే మొక్కలు కూడా ఈయనే అమ్మిండు. అసలు మామూలు తోపు కాదు ఈయన. పర్చేస్ ఆఫ్ హెర్బిసైడ్స్, శానిటేషన్ ఛార్జెస్, నర్సరీ సాయిల్ కలెక్షన్ రిపోర్ట్. ఇంకా నరసింహరావు. ఇక మీకు మీకు మీ ఊళ్ళోకి ఎవరికైనా కావాలంటే ఎప్పుడు ఈ పీడిఎఫ్ పంపిస్తా. డంపింగ్ షెడ్ ఎర్త్ వామ్స్ అట. ఇగో డంపింగ్ షెడ్ ఎర్త్ వామ్స్ కూడా సచిన్ తీసుకొచ్చిండా. పీడబ్ల్యూఎస్ రిపేరు, ఫ్లెక్సీస్ అండ్ స్టేషనరీ ఛార్జెస్ సచిన్. ఇన్ని దుకాణాలు పెట్టుకొని బతకచ్చు అంటే, ఇన్ని లక్షలు సంపాదించాలంటే సచిన్ లెక్క ఉండాలి. ఉంటే మొత్తం ఎన్ని? 2022-23కి సంబంధించి ఇవి 24,85,26. సో 2,48,526 రూపాయలు నరసింహులు. ఇక సచిన్ చదవాలంటే నాకే ఇదైపోతుంది. ఇక మొత్తం ఓవరాల్గా ఫైనల్గా లెక్కకు వద్దాం. మొత్తంగా గ్రామ పంచాయతీ అంగిరెడ్డిపల్లి గ్రామంలో ఈ దిగువన చూపిన విధానంగా విధానపరమైన మరియు అభ్యంతర ఖర్చులు కలవు. అభ్యంతరకర ఖర్చులు అని చెప్పేసి డివిజనల్ పంచాయతీ అధికారి దగ్గర నుంచి ఇక్కడ నుండి శ్రీమతి జి లత, డివిజనల్ పంచాయతీ అధికారి గజ్వెల్ వరకు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి సిద్దిపేట గారికి ఇదంతా వీళ్ళు ఒక నోటీస్ పంపించారు. చివరిలో ఏం చెప్పారంటే, ఇగో ప్రకారం అభ్యంతర ఖర్చులను గుర్తించడం జరిగింది. సో అభ్యంతర ఖర్చులు గుర్తించారు. మరియు రికార్డు నిర్వహణకు సంబంధించి సదరు పంచాయతీ కార్యదర్శి రికార్డు నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వహించబడలేదని గుర్తించారు. రికార్డులు పూర్తి స్థాయిలో నిర్వహించబడలేదని గుర్తించారు. నివేదికను సమర్పించి ఉన్నారు. అండ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 43 ప్రకారం ఏం చేయాలి? గ్రామ పంచాయతీ సెక్రటరీ విధులేంది?